అల్లూరి సీతారామరాజు ప్రస్తావన రాగానే కళ్ళ ముందు కనబడేది సూపర్ స్టార్ కృష్ణ. అల్లూరిగా ఆయన అభినయం, ఆవేశం తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. 1974 మే 1న విడుదలైన అల్లూరి సీతారామరాజు సినిమా ప్రభంజనం క్రియేట్ చేసింది. అల్లూరి సీతారామరాజు అంటే ఇలానే ఉంటాడేమో అని కృష్ణని చూసి అందరూ అనుకున్నారు. అంతలా ఆ పాత్రలో నటశేఖరుడు ఇమిడిపోయాడు. ఆ సినిమా వచ్చి అర్ధ శతాబ్దం దాటింది. అయితే మళ్ళీ తెలుగు తెరపై అల్లూరి చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. గులాబీ, నిన్నే పెళ్లాడతా, అంతఃపురం, శ్రీయాంజనేయం, చందమామ, రాఖీ, మురారి, మహాత్మా, గోవిందుడు అందరివాడే, ఖడ్గం వంటి సినిమాలు చూస్తే ఆయన సత్తా ఏంటో తెలుస్తోంది. ఇటీవలి కాలంలో సరైన హిట్ లేని కృష్ణవంశీ మనసు అల్లూరి సీతారామరాజు బయోపిక్ కి మీదికి వెళ్ళిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్తో కలిసి కృష్ణవంశీ అనకాపల్లి జిల్లా గోలకొండ మండలం మేజర్ పంచాయతీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామాన్ని సందర్శించారు. అక్కడ అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధుల్ని సందర్శించి నివాళులర్పించారు. అల్లూరి నడయాడిన నేలను సందర్శించాలని ఎప్పటినుంచో అనుకుంటుంటే ఇప్పటికి నెరవేరిందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం పుస్తకం తనను ఎంతో ఆకట్టుకుందని, దాదాపు 20 ఏళ్ల పాటు పరిశోధన చేసి ఆయన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను గ్రంథస్థం చేశారని చెప్పారు. ఆ పుస్తకాన్ని రిఫరెన్స్గా తీసుకుని అల్లూరి బయోపిక్ తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని తెలిపారు. దీనికి సంబంధించి వర్క్ కూడా కొంతకాలంగా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే అల్లూరి బయోపిక్ తీస్తే హీరోగా ఛాన్స్ ఎవరికి దక్కుతుందన్న చర్చ మొదలైంది. ఇటీవల RRRలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపించి మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆయన కాషాయ దుస్తులు ధరించి తెల్లవాళ్లపై బాణాలతో దాడి చేసిన సీన్స్ చూస్తే ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోయారు. దీంతో కృష్ణవంశీ తీసే అల్లూరి సీతారామరాజు బయోపిక్లో రామ్ చరణ్ని తీసుకుంటే బొమ్మ అదిరిపోతుందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ క్రియేటివ్ డైరెక్టర్ అల్లూరిగా ఏ హీరోకి ఛాన్స్ ఇస్తారో చూడాలి. ప్రస్తుతం కృష్ణవంశీ ఫామ్ చూసి ఏ ప్రొడ్యూసర్ కూడా ఆయనతో సినిమా చేసే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో అల్లూరి సీతారామరాజు బయోపిక్ తీయాలన్న ఆయన కోరిక నెరవేరుతుందా లేక కలగానే మిగిలిపోతుందా అనేది చూడాలి.